అండి అందరికీ వెల్కమ్ టు ఎస్వీఎస్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఎస్ ఇవాళ వీడియోలో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే అందులో ఏమేమి ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఎలా మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోవాలి, ఎలాగ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ ముందుగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, సో ఇలాగైతే మీరు గూగుల్ ఓపెన్ చేసేసుకోండి. మీషో అకౌంట్ క్రియేట్, మీషో అకౌంట్ క్రియేట్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసేద్దాం. సో చూసారా, ఇది హౌ టు రిజిస్టర్ అండ్ సైన్ అప్ ఆన్లైన్ అని వస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసుకోండి. ఇలాగైతే వస్తుందండి, హౌ టు రిజిస్టర్ అని వస్తుంది. ఇలా స్క్రోల్ చేయండి మీరు కిందికి. ఓకేనా, సో ఇదంతా మీరు చదువుకోవచ్చు, కావాలంటే మీకు ఎలా ఏంటి అనేది మొత్తము ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. మీరు జస్ట్ ఇలా స్క్రోలింగ్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా స్టార్ట్ సెల్లింగ్ అని, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద చూడండి క్రియేట్ యువర్ సప్లయర్ అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా, సో ఇది క్లిక్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు మీషో అని ఉంటుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంట్రీ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయాలి. సెట్ పాస్వర్డ్, ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ క్లిక్ చేసేసి ఓకేనా క్రియేట్ అకౌంట్ అని కొట్టాలి. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఏముందో, ట్యాక్స్ GSTN ఫర్ రెగ్యులర్ కంపెన్సేషన్ GST సెల్లర్స్, ఎన్రోల్మెంట్ ఐడి UIN ఫర్ నాన్ GST సెల్లర్స్. ఓకేనా, బ్యాంక్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ అని కొట్టిన తర్వాత మీరు ఈ ఎన్రోల్మెంట్ ఐడి, టెంపరీ ఎన్రోల్మెంట్ ఐడి అన్నా సరే, లేదంటే మీ దగ్గర GST అయితే ఉంటే ఆ GST నెంబర్ అయినా సరే మీరు ఇవ్వచ్చు. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి మీరు. సో ఈ GST నెంబర్ అవనివ్వండి, ఈ ఎన్రోల్మెంట్ ఐడి అంటే టెంపరీ ఐడి, ఈ ఐడి ఎవరి పేరు మీద అయితే మీరు తీసుకున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇందులో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళది GST ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అవ్వదు. ఓకేనా, సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిదైతే GST లేదంటే ఎవరిదైతే ఎన్రోల్మెంట్ ఐడి మీరు ఎంట్రీ చేస్తారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా, సో ఇలా అన్నమాట మీరు అప్లై చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు నాది అయితే నేను లాగిన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో లాగిన్ టు సప్లయర్ ప్యానెల్ ఉంది కదా, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అయినా సరే, మొబైల్ నెంబర్ అయినా సరే ఇవ్వాలి. అండ్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో ఎంట్రీ చేస్తాను. ఓకేనా, సో నేనైతే లాగిన్ చేశాను చూడండి. ఓకేనా, సో ఇలా అయితే వస్తుంది. క్లోజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇలా వస్తుంది మీకు. ఓకే, సో ఇదంతా ఇది వచ్చేసి నా ఐడి. ఇక్కడ చూడండి సుధా ఫ్యాషన్ హబ్ అని ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది ఆర్డర్స్. సో ఇక్కడ నేను ఆర్డర్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్. సో ఇక్కడ మీకు ఆర్డర్ వస్తే ఇక్కడ పెండింగ్లో చూపిస్తుంది. ఓకేనా, సో మీరు ఇక్కడ పెండింగ్లో వచ్చినప్పుడు మీకు ఆర్డర్ సపోజ్ ఇక్కడ ఒక 1 ఆర్డర్ అనేసి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ యాక్సెప్ట్ లేదా క్యాన్సిల్ అనేది మీకు చూపిస్తారనమాట. ఓకేనా, ఆర్డర్ డీటెయిల్స్ పక్కన. సో మీరు యాక్సెప్ట్ అనేది చేయాలి. మీ దగ్గర మీరు అంటే అది మీ ఇష్టం, యాక్సెప్ట్ చేయాలా క్యాన్సిల్ చేయాలా అనేది మీ ఇష్టం. సో యాక్సెప్ట్ లేదా క్యాన్సిల్ 2 ఉంటాయి ఆప్షన్స్. సో వన్స్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత గాట్ ఇట్ అనేసి ఒక పాపప్ అనేది వస్తుంది. సో గాట్ ఇట్ అనేసి మీరు క్లిక్ చేయాలి. తర్వాత ఈ రెడీ టు షిప్లోకి వెళ్ళాలి. ఓకే, సో చూసారా నేను పెండింగ్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇదిగోండి నాకు ఇలా వచ్చింది చూడండి. సో ఇది ఓకేనా, సో ఇలా వచ్చింది. సో ఇక్కడ లేబుల్ ఉంది కదా, ఇక్కడ లేబుల్ ఆప్షన్. సో ఈ లేబుల్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. ఓకే, ఈ లేబుల్ పైన క్లిక్ చేయాలి. ఇది కొంచెం సరే ఇక్కడ లేబుల్ జనరేట్ అయింది. సో ఇలా ఉంటుందన్నమాట బిల్ బార్కోడ్తో పాటు. సో ఇది మనం ప్రింట్ తీసుకొని మనమైతే అందులో పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఇదే కస్టమర్ది బిల్. ఇక్కడ చూసారా COD, చెక్ ద పేబుల్ అమౌంట్ ఇన్ ద యాప్, క్యాష్ ఆన్ డెలివరీ ఇది. అలాగే ఇక్కడ ఒకవేళ కస్టమర్ ప్రీపెయిడ్ చేస్తే ప్రీపెయిడ్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇదే వచ్చేసి కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్, ఇది వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్. ఈ ఫండ్ డెలివర్డ్ రిటర్న్ అని ఉంది చూసారా, ఇది వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో ఇలా ఉంటుంది మీకు బిల్ కాపీ అయితే. దీన్ని అయితే మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా,
ఓకేనా. సో ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షిప్డ్. ఒకవేళ ఇప్పుడు ఇది నేను ఇంకా ఇవ్వలేదు, నేను మీకు చూపిద్దామని ఇది ఇలాగే పెట్టానమాట. సో నేను ఇప్పుడు పికప్ బాయ్ వస్తాడు, పికప్ బాయ్ రాగానే నేను అతనికి హ్యాండ్ ఓవర్ చేసేస్తానమాట. హ్యాండ్ ఓవర్ చేసి అతను స్కాన్ చేసుకుంటాడు. ఓకేనా. సో ఇది నేను లేబుల్, నేను మీకు ప్యాకెట్ ఐడి అదంతా ఎలా వేయాలో కూడా చూపిస్తాను దీన్ని. ఓకేనా. పికప్ బాయ్ మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఈ రెడీ టు షిప్లో నుంచి షిప్డ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ కాబట్టి కనిపించట్లేదు. సో నో ఆర్డర్స్ ఎట్. సో వన్స్ ఇది తీసుకున్న తర్వాత ఇది షిప్పింగ్లోకి అయితే వచ్చేస్తుంది. ఆర్డర్స్ ఇప్పుడు అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రిటర్న్స్ చూపిస్తాను మీకు. ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ రిటర్న్ ట్రాకింగ్ అని ఉంది చూసారా. సో ఇది నాకు రిటర్న్ అయిపోయింది. ఇది ఏది రిటర్న్ అయింది, నాకు ఆర్టీఓ అయిందనమాట. ఇది ఇక్కడ చూసారా, కొరియర్ రిటర్న్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇదిగోండి కొరియర్ రిటర్న్ ఆర్టీఓ. సో ఇది నాకు కస్టమర్ రిటర్న్ చేయలేదు, సో ఆర్టీఓ అయిందనమాట. సో ఇది నాకు రిటర్న్లో ఉంది. ఓకేనా. సో ఇంకా నాకు ఇది రాలేదు. ఇదిగోండి ఇది ట్రాకింగ్ నెంబర్, మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి షిప్పింగ్ ఆర్డర్ డిస్పాచ్డ్ 28th రోజు నేను ఇది ఇచ్చానమాట, ఇది ప్యాకింగ్. సో 25th రోజు ఆర్టీఓ ఇనిషియేట్ అయింది. అంటే మేబీ ఇదిగోండి ఇక్కడ డెలివరీ పార్ట్నర్ చూడండి, కొరియర్ పార్ట్నర్ ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. సో ఆర్టీఓ ఎందుకు అయి ఉంటుంది, మేబీ డోర్ లాక్ ఉండడమో, లేదంటే కస్టమర్ వద్దు అని రిజెక్ట్ చేయడమో, లేదు అంటే కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోవడమో, సంథింగ్ ఏదో ఒక రీజన్ వల్ల ఇలా ఆర్టీఓ అనేది అవుతుందన్నమాట. ఇలా ఆర్టీఓ అయినప్పుడు మనకైతే ఏం ఛార్జెస్ పడవు. ఓకేనా. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాము. సో ఇది ఇన్ ట్రాన్సిస్ట్లో ఉందన్నమాట. ఇది అంటే ఇంకా రాలేదు, వస్తుంది. నెక్స్ట్ అవుట్ ఫర్ డెలివరీ. ఇప్పుడు నాకు ఏది లేదనమాట వచ్చేది, అందుకే ఇంకా అవుట్ ఫర్ డెలివరీలో రాలేదు. ఇప్పుడు ఇన్ ట్రాన్సిస్ట్లో ఉంది చూసారా, అది మనకు వచ్చేటప్పుడు ఇక్కడ అవుట్ ఫర్ డెలివరీలో చూపిస్తుంది. ఓకేనా. డెలివర్డ్. సో మనకి ఏవైతే డెలివరీ అయిపోయాయో సో అవన్నీ డెలివరీ అయినట్టు చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ రిటర్న్ ఆర్టీఓ, ఇంకా కస్టమర్ రిటర్న్ చేసినవండి ఇవన్నీ కూడా. ఓకేనా. సో కస్టమర్ రిటర్న్ చేసింది ఇది చూడండి, ఇది ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను మీకు. నేను ఈ శారీ పంపించాను కస్టమర్కి. ఓకేనా. సో నాకు ఏమని పెట్టారు చూడండి, అక్కడ కస్టమర్ రీజన్ ఏమని మెన్షన్ చేశారో చూడండి ఒకసారి. జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. రిసీవ్డ్ రాంగ్ ప్రోడక్ట్, డిఫరెంట్ కలర్ సైజ్ ప్రోడక్ట్ అని ఇచ్చారు. అంటే నేను ఇది పంపిస్తే కస్టమర్ ఏమని పెట్టారు, కస్టమర్ రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్ అయింది అని పెట్టారు. సో అది రిటర్న్ అయింది. నాకు రాంగ్ రిటర్న్ అంటే కస్టమరు నాకు వేరేది ఇది నా ప్రోడక్ట్ తీసేసుకొని వేరే శారీ పెట్టి పంపించారు కస్టమర్. సో దానికి రిటర్న్ అయింది కదా నాకు. సో అందుకే 163 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేశారు. ఓకేనా. ఇది నాకు ఇప్పుడు రాంగ్ రిటర్న్ అయింది కదా. సో నేను ఏం చేశానంటే సపోర్ట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ సపోర్ట్లోకి వెళ్ళాను నేను. ఓకే. సో ఇక్కడ చూడండి రిటర్న్స్ ఆర్టీఓ ఎక్స్చేంజ్, ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అనే దాని మీద క్లిక్ చేసి నేనైతే టికెట్ రేస్ చేశాను. నేను టికెట్ కూడా చూపిస్తాను మీకు. ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ టికెట్ ఐడి. సో నేను ఎప్పుడు రేస్ చేశాను, 24th నవంబర్కి నేను ఇష్యూ అయితే రేస్ చేశాను. ఇవాళ ఇంకా 26. ఇక్కడ ఏముంది చూడండి, మీషో సపోర్ట్ ఏజెంట్ విల్ షేర్ అండ్ అప్డేట్ విత్ ఇన్ 3 hours అని ఉంది. ఓకేనా. వాళ్ళు మనకి క్లెయిమ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో నేను ఒకటి మీకు నాకు ఏదైతే క్లెయిమ్ అప్రూవ్ అయిందో అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, క్లెయిమ్ పేమెంట్ ఆఫ్ 488 ఫర్ దిస్ ఆర్డర్ వాజ్ డన్ ఆన్ 19th November అని ఉంది. యాక్చువల్గా నాకు ఈ శారీ నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఈ షిప్మెంట్ ఏదైతే ఉందో నాకు రాలేదు, కానీ వాళ్ళు డెలివర్డ్ అనేసి నాకు అప్డేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో డెలివర్డ్ అని అప్డేట్ ఇచ్చినప్పుడు సో నేను అది ఎస్కలేట్ చేశాను అనమాట ఇష్యూ. ఓకేనా. సో ఎస్కలేట్ చేస్తే వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, వాళ్ళు కన్సర్న్ టీమ్తో ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళతో చెక్ చేస్తే ఆ షిప్మెంట్ ఏదైతే ఉందో అది పోయింది అని చెప్పారు. సో పోయింది కాబట్టి నాకు ఆ శారీ కాస్ట్ ఎంతైతే ఉందో అదైతే నాకు వేసేశారు. ఓకేనా. సో ఇదే ఆ 48.36 అని చూసారా, ఇదే దాని అమౌంట్ అనమాట. ఓకేనా. సో ఇది లాస్ట్ అయింది కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చారు. సో నేను మీకు ఇది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. I have received wrong return. Your claim payment of 548.33 for was done on 7th October with the transaction ID. చూసారా, నాకు ఇది క్లెయిమ్ 548 రూపీస్ నాకు క్లెయిమ్ వచ్చింది. ఓకే. సో అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు. I have received a wrong return. Your claim payment of rupees 1057 for this order was done on 17th September.
చూసారా? సో, నేను ఏదైతే రాంగ్ రిటర్న్ ఏవైతే నాకొచ్చాయో, సో, ప్రతి ఒక్కటి కూడా నేను క్లెయిమ్ చేస్తే నాకైతే వచ్చేసిందనమాట అమౌంట్. చెక్ చేసుకోవచ్చనమాట రిటర్న్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీ చూపిస్తాను చూడండి. సో, ఇవి వచ్చేసి నేను అప్లోడ్ చేసినవి ఇన్వెంటరీ అనమాట. సో, ఇక్కడ ఆల్ స్టాక్ చూసారా? 41 అని ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్ 0, లో స్టాక్ 0, పాజ్డ్ 42 అంటే నాకు 42 ప్రోడక్ట్స్ అయితే నేను సేల్ చేశాననమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసారా బ్లాక్డ్ 49. ఈ బ్లాక్డ్ 49 ఎందుకున్నాయో నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మన ఇన్వెంటరీ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఇన్వెంటరీ ట్యాబ్‌లో. ఓకేనా? సో, ఇదంతా కూడా నా ఇన్వెంటరీ. ఓకేనా? సో, ఇది ఓకే. ఇన్వెంటరీ అంటే ఎన్నైతే ఉన్నాయో మన ప్రోడక్ట్స్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్స్ చూపిస్తాను. ఆ తర్వాత క్యాటలాగ్ అప్లోడ్స్ అదంతా చూపిస్తాను నేను. పేమెంట్స్ చూసారా? నేను ఇప్పటి వరకు 19,433 రూపీస్ అయితే నాకు పేమెంట్స్ వచ్చింది. ఓకేనా? సో, పేమెంట్స్ ఓవర్ టైమ్. ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్ డేట్. ఇప్పుడు నాకు 165 రూపీస్ ఛార్జ్ చేశారు కదా! నేను ఇందాక మీకు చూయించాను రాంగ్ రిటర్న్ అనేసి. సో, అది ఇంకా ఆ 165 రూపీసే ఇదనమాట. సో, మైనస్‌లో ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు నావి ఇప్పుడు ఆర్డర్స్ లేవు. ఇప్పుడు ఒకటి ఆర్డర్ ఉంది కదా! ఆ ఆర్డర్ ఇస్తే ఇక్కడ మనకు క్లియర్‌గా అన్‌షెడ్యూల్‌లో చూపిస్తుందనమాట. ఇప్పుడు ఇది చూడండి పేమెంట్ డేట్ 29th నవంబర్. 165 రూపీస్ 29th నవంబర్‌కి కట్ అవుతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ ఏదన్నా వస్తే అది సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే ఆ అమౌంట్లో నుంచి ఈ 165 రూపీస్ అయితే వాళ్ళు మైనస్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇది రియల్ టైమ్ పేమెంట్స్ అండి. ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ మనకి ఇక్కడ డేట్తో సహా చూపిస్తుంది ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది. ఇదిగోండి ఇక్కడ మండే 4th నవంబర్ 410 రూపీస్ చూపిస్తారు చూడండి. ఇదిగోండి 11th నవంబర్ 1331 రూపీస్. సో, ఇది పేమెంట్స్ ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తామో సో, ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. సో, ఇప్పటి వరకు ఇంత అయితే పేమెంట్స్ అనమాట. పేమెంట్ అప్ టు డేట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూపిస్తాను ఇందులో. మనము కంప్లీట్ ఇండియాలో జీఎస్టీ ఉంటే మనం కంప్లీట్ ఇండియాలో సేల్ చేసుకోవచ్చు అనమాట. సో, అప్పుడు మన సెల్లింగ్ ఎలా ఉంటుందో వాళ్ళు చూసి మనకి ఇక్కడ వాళ్ళు ఇదిగోండి ఇన్స్టెంట్ క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఇస్తారు మనకి వాళ్ళు. వీ విల్ నోటిఫై యూ వన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ ఆఫర్. సో, వీళ్ళు మనకి మీషో వాళ్ళు లోన్ కూడా ఇస్తారు. ఓకే. సో, ఇక్కడ చూడండి ప్రమోషన్స్ అనేది. సో, 6th డిసెంబర్ 12th డిసెంబర్ ఇవి ప్రమోషన్స్ అనమాట. అప్కమింగ్ ప్రమోషన్స్. సో, ఇందులో అయితే నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. సో, ఇది కన్ఫర్మ్ అయింది చూసారా? 1st డిసెంబర్ ఫస్ట్ సండే మహా సేల్. సో, ఇది కన్ఫర్మ్ అయింది చూడండి ఇక్కడ నాది 42 అవుట్ ఆఫ్ 42 ప్రోడక్ట్స్ యాడెడ్. సో, మొత్తం నావి ఏవైతే ప్రోడక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయో అవన్నీ కూడా నేను సేల్లో అయితే పెట్టాను. కొంచెం డిస్కౌంట్ ఇచ్చి 5% ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా డిస్కౌంట్ ఇచ్చి అయితే నేనైతే పెట్టాను అనమాట సెల్లింగ్లో. ఓకేనా? సో, ఇక్కడ పార్టిసిపేట్ అని ఉంటుంది చూసారా? ఇది ఎప్పుడు 6th డిసెంబర్ టు 12th డిసెంబర్ వింటర్ సేవింగ్స్ అని ఉంది. ఇక్కడ వింటర్ సేల్ అనమాట ఇది. సో, ఇక్కడ పార్టిసిపేట్ అని కొడితే మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రమోషన్లో ఫస్ట్ సండే మహా సేల్లో నేను పార్టిసిపేట్ అవుతున్నాను కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో, ఇది ఒకటి చూపిస్తాను చూడండి ప్రైజింగ్ ఇక్కడ ఆప్షన్ ప్రైజింగ్ ఆప్షన్. ఇక్కడ చూసారా ప్రైజ్ హెల్త్. ఈ గ్రీన్ అనేది బెస్ట్ ప్రైజ్డ్ అంటే నేను ఏదైతే పెట్టానో అందులో ఇవన్నీ ఈ గ్రీన్లో ఉన్నవన్నీ బెస్ట్ ప్రైజ్ అంటే 76 ప్రోడక్ట్స్ మంచి ప్రైస్లో పెట్టాను నేను. ఈ ఎల్లో ఉన్నవన్నీ లాసింగ్ వ్యూస్ చూసారా అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉండడం. 1 ప్రోడక్ట్స్ లాసింగ్ వ్యూస్ అంటే వ్యూస్ పోతున్నాయి అనమాట వీటికి ఎక్కువ రేట్ ఉండడం వల్ల. ఓకేనా? సో, ఇక్కడ లాసింగ్ ఆర్డర్స్ అంటే ఏం లేదు. ఆర్డర్స్ అయితే ఏం లాస్ ఏం అవ్వలేదు నాకు. ఓకేనా? సో, ఇక్కడ ఇలా కిందికి వస్తే మీరు ఇక్కడ మీషో చూపిస్తుంది చూడండి. ఇది కరెంట్ కస్టమర్ ప్రైస్ యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి 602 రూపీస్. ఇది నేను పెట్టింది కాదండి 602 మీషో వాళ్ళు పెట్టుకునింది. ఓకేనా? సో, బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 504 రూపీస్ అంటే ఇది నాది. ఇది నేను పెట్టిన అమౌంట్ 504 కాదు. నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టాను. సో, జీఎస్టీ కట్ అవుతుంది మనకి. సర్వీస్ ట్యాక్స్ కట్ అవుతుంది మనకి దీనికి. ఓకేనా? సో, అది 504 అంటే నేను 10 రూపీస్ ఏదో ఎక్స్ట్రా 510 లేదంటే 515 పెట్టుంటాను. సో, అది జీఎస్టీ తర్వాత నాకు 504 రూపీస్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ పడుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి రికమెండెడ్ కస్టమర్ ప్రైస్ ఇక్కడ 602 రూపీస్ ఉంది కదా! వీళ్ళు నన్ను 459 రూపీస్కి పెట్టమంటున్నారు. నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు 361 రూపీస్. సో, నాకు లాభం ఏం రాదు ఇందులో. సో, అందుకనే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ యాక్సెప్ట్ చేయమని చూపిస్తుంది చూడండి. యాక్సెప్ట్. సో, నేను యాక్సెప్ట్ చేయను. ఇది మన ఇష్టం అనమాట యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం. ఓకేనా? మనకు మనకు ప్రాఫిట్ వస్తేనే మనం పెట్టుకోవాలి. మనకు ప్రాఫిట్ వస్తేనే మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలి. మనకు ప్రాఫిట్ రానప్పుడు మనం యాక్సెప్ట్ చేయదు. సో, ఇవన్నీ కూడా నేను పెట్టిన ప్రైజే నాకు పర్ఫెక్ట్ ప్రైజ్. అందుకనేసి నేను ఇది
నేను ప్రాఫిట్ నాకు ఒక 150-200 శారీ పైన నేను ప్రాఫిట్ పెట్టుకొని నేను ఇక్కడ పెట్టాను కాబట్టి సో నాకు ఇది కరెక్ట్ అనిపించింది నాకు. అందుకని నేను వాళ్ళ రికమెండెడ్ ప్రైస్ అయితే నేను ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని మాత్రమే నేను యాక్సెప్ట్ చేశాను రికమెండెడ్ ప్రైస్. ఓకేనా. ఇది చూసారా, నేను ఇది నా ప్రైస్, ఇది 785 నా ప్రైస్. అయినా సరే నాకు 2 ఆర్డర్స్ వచ్చాయి ఇవి చూసారా. సో ఇలా సేల్స్ ఇంత అయ్యాయి నాకు, 1512 రూపీస్ సేల్స్ అయింది. ఓకేనా. సో ఇలా అనమాట. సో నేను బార్కోడ్ ప్యాకెట్స్ అని చెప్తూ ఉంటాను కదా మీకు. యాజ్ పర్ మీషో ప్యాకేజింగ్ పాలసీ ఆల్ సెల్లర్స్ మస్ట్ యూస్ ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకింగ్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్ ఆన్ ది ప్లాట్ఫామ్. సో ఇక్కడ బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళందరూ వాళ్ళ వెండర్స్ అనమాట. ప్యారిన్ పాలిమర్స్, కృష్ణ పాలిమర్స్, ప్యాస్ఫో, శ్రీ ఆనంద్ పాలిమర్స్, యూరోఫియా ప్యాకింగ్. సో ఇందులోకి వెళ్ళైతే ఇప్పుడు బై నవ్ అని కొడదాం. సపోజ్ ఈ ప్యారిన్ పాలిమర్స్ లేకుంటే కృష్ణ పాలిమర్స్ కొడదాము. ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. ట్రాన్స్పరెంట్. మీకు ఏదైతే కావాలో అవి చూసి మీరు తీసుకోండి. ఓకేనా. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇదిగోండి ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఓకేనా. నేను నా ఐడితో లాగిన్ అవుతాను. ముందు సైన్అప్ అవ్వాలి. మీ పేరు ఎంట్రీ చేయాలి అండ్ మొబైల్ నెంబర్, మీషోలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఇక్కడ మీకు జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా. జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. లేదు మీకు ఎన్రోల్మెంట్ ఐడి, టెంపరీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఆ ఎన్రోల్మెంట్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఇచ్చేసి మీరు ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చేసి ఇక్కడైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏదైతే కావాలో అవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే తీసుకోవచ్చు. ఈ కృష్ణ పాలిమర్స్లో అయితే మీకు మినిమం వచ్చేసి 500 అండి. వేరే దాంట్లో అయితే మీకు 100 కూడా ఉంటుంది వేరే వెండర్ దగ్గర. నాకు తెలిసి ఈ యూరోఫియా ప్యాకింగ్ దగ్గర మినిమం అయితే 100 కూడా తీసుకోవచ్చు. ఈ రెడీ టు షిప్లో ఉన్నది. ఇప్పుడు నేను ప్యాకెట్ ఐడి ఎంట్రీ చేయాలి. ఇది నా ఆర్డర్ ఐడి. ఓకేనా. వచ్చిన ఆర్డర్ ఐడి. ఓకేనా. వెంకటగిరి సెమీ పట్టు శారీస్ చూసారా. ఇది సబ్ ఆర్డర్ నెంబర్. ఓకే. 27th నవంబర్ లోపు నేనైతే ఇది ఇచ్చేయాలన్నమాట వాళ్ళు. ఇది ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్. సో బార్కోడెడ్ ప్యాకెట్ అంటాను చూసారా. సో ఇది అనమాట బార్కోడ్, దాని నెంబర్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎంట్రీ చేయాలి, ఇక్కడ చూడండి. స్కాన్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఎయిర్వే బిల్ నెంబర్ ఏది ఉంది, ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, ఒకసారి అది చూపిస్తాను. సో ఇది ఎవరు కలెక్ట్ చేసుకునేది, డెలివరీ. ఓకేనా. వీళ్ళు మన లాజిస్టిక్ పార్ట్నర్. సో ఇక్కడ డెలివరీ వచ్చింది, ఈకామ్ వస్తుంది, ఎక్స్ప్రెస్ బీస్ వస్తుంది. సో వాళ్ళందరూ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ అనమాట. సో ఇది ఐడి, ఎయిర్వే బిల్ నెంబర్ అంటే ఇది కాపీ చేసి, ఇక్కడైతే పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇది ఎయిర్వే బిల్ నెంబర్. ఇప్పుడు ప్యాకెట్ ఐడి ఇది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఎయిర్వే బిల్ నెంబర్ ఇంకా ప్యాకెట్ ఐడి 2 అప్డేట్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ అని కొట్టాలి. ఇక్కడ చూసారా ప్యాకెట్ ఐడి లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆర్డర్స్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి. సో ఈ రెడీ టు షిప్ దగ్గరికి వెళ్తున్నాను చూసారా. ఇదిగోండి ప్యాకెట్ ఐడి ఇక్కడ ట్యాగ్ అయిపోయింది మనకి. ఓకేనా. సో ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడు 27th నవంబర్ అంటే రేపటి వరకు అయితే మనకి టైం ఉంది. సో రేపైతే మనం ఇచ్చేసేయాలి. అంటే ఇది నాకు ఎప్పుడు వచ్చింది ఆర్డర్, నిన్న వచ్చింది నాకు. అంటే 25th రోజు వచ్చింది, 26th 27th. సో రేపైతే నేను ఇచ్చేస్తాను. నిన్న నాది ప్యాకెట్ రెడీగా లేదు. సో ఇవాళ నేను ఇవ్వలేకపోయాను. సో నేను రేపు రమ్మని చెప్పాను అతనికి. సో వచ్చి రేపు కలెక్ట్ చేసుకుంటాడు. సో ఇప్పటి వరకు చూసారు కదా మీషోలో ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ అయితే నేను చూపించాను. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే ఇది వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అవుతుందన్నమాట. సో నేను పార్ట్ 2లో మీకు క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా చాక్లెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా అడిగారు. సో బ్యాంగిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో ప్రతి ఒక్కటైతే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పటివరకైతే ఈ వీడియోలో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.